తన రాజకీయ లబ్ధి కోసం భగవంతుణ్ణి సైతం రాజకీయాల్లో వాడుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి గూబగుయ్యమనిపిస్తున్నాడు. ఏ రోజైతే లడ్డూలో కల్తీ జరిగింది అని, మరి 2 రోజుల క్రితం రాజశేఖర్ రెడ్డి గారు మరి 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడు అని పచ్చబద్ధాలు మాట్లాడి హైందవుల మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తిరుమల ప్రతిష్ట దిగజారుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి గూబలు అదిరిపోయేలాగా మరి వెంకటేశ్వర స్వామి టిట్ ఫర్ టాట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసినట్టున్నారు. అందుకే హెరిటేజ్ వాల్యూ మరి 600 చిల్లర నుంచి 300కి పడిపోయి గోబ గుయ్యమనే లోపే మళ్ళీ అసలు ఈయన గారి భక్తి ప్రపత్తులు ఏ విధంగా వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్నాయో మరి మీడియా ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకంతా తెలియటంతో కవరేజీ కార్యక్రమం మొదలుపెట్టాడు మిస్టర్ వెంకటకృష్ణ. జర్నలిస్టు ముసుగులో మరి పచ్చపార్టీ కార్యకర్త ఆయన పాపం ఎంత అల్లాడిపోతున్నాడో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో, చంద్రబాబు నాయుడు గారిని కాపాడేటటువంటి ప్రయత్నంలో ఎంత తపన పడుతున్నాడో ఒక్కసారి ఈ వీడియోలో విందాం. పైగా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి బొమ్మ పట్టుకుని బూట్లు వేసుకుని నడిచాడని ఒక మార్పుడు ఫోటో. చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు, ఆయన దేవుడు బొమ్మ ఉంటే చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోడు. ఆయనకున్న ఒక దీనివల్ల సాక్స్ మాత్రమే వేసుకుంటాడు. ఆయన సాక్స్ మాత్రమే వేసుకుంటాడు. వాటిని మార్ఫ్ చేసి మార్ఫింగ్ లో బూట్లు తొడిగి ఆ బూట్లు పట్టుకుని దొంగ ఫోటోలు పట్టుకుని బొత్స సత్యనారాయణ అండ్ గ్యాంగ్ అండ్ కో ఆ మార్ఫుడు ఫోటోలు పట్టుకొని జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఆయన బాధ. ఎందుకంటే మరి ఆయన కేవలం సాక్సులు మాత్రమే తొడుక్కుని నడిచేటప్పుడు ఆయన బూట్లు పట్టుకొని తిరిగింది పాపం ఈ వెంకటకృష్ణ గారే కదా. అందుకని పాపం ఆయన దగ్గరుండి ఆ బూట్లు మోసినటువంటి పనిలో ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా మార్ఫింగులు చేస్తారో అని అడగడంలో తప్పు లేదు కదా. సిగ్గుండాలి వెంకటకృష్ణ. ఏం మాట్లాడుతున్నారు మీరు? పేరుకి జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు కానీ మాట్లాడేవన్నీ పచ్చబద్ధాలు, దగ, మోసం. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకు రావడం వల్ల నీకేం ఒరుగుతోందో తెలియట్లేదు కానీ భగవంతుడితో చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి ఆటలో నువ్వు కూడా పాలిభాగస్తుడు అయ్యి చిట్ట చివరికి ఏమైపోతావో ఆలోచించుకో. ఇప్పుడు మమ్మల్ని పట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మా నాయకుడిని, మా పార్టీ వారిని, మా బొత్స సత్యనారాయణ గారిని, మా ఎమ్మెల్సీలని మాట్లాడుతూ ఉన్నావు, మేమేదో మార్ఫింగులు చేశానని చెప్తా ఉన్నావు. మరి చాలా మంది మీడియా ఉన్నారు, ఒక్క సాక్షి మీడియానే కాదు కదా, చాలా మంది మీడియా ఉన్నారు, చాలా రకాల మీడియాలు ఉన్నాయి. మరి అన్నిటిల్లో కూడా మరి మార్ఫింగులు జరగాలి కదా. మరి అన్నిటిల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకున్నట్టే ఎలా కనపడుతోంది? సరే, ఇవన్నీ పక్కన పెడితే మరి నిర్మలా సీతారామన్ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు మరి మీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా పక్కనే ఉన్నాడు కదా, ఆయనకు కూడా బూట్లు మేమే దొరికామా? పయ్యావల కేసయ్యకు కూడా బూట్లు మేమే దొరికామా? కొంచెం అన్న సెన్స్ నువ్వు అడగటం కాదు, నిన్ను మేము అడుగుతున్నాం. కాస్త సెన్స్ ఉన్న జర్నలిస్ట్గా కాస్త బిహేవ్ చేయి. ఇది చూడు ఒకసారి, కళ్ళు కనపడుతున్నాయా, కళ్ళు పోయినాయా? అసలు ఇంత పచ్చబద్ధాలు, ఇంత ఇదిగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నిర్మలా సీతారామన్ గారి పేజ్ని కూడా మరి మార్ఫింగులు చేస్తారా? నిజాలు చెప్పటం నేర్చుకో, భగవంతుడితో ఆటలాడకు. నీకు, నీ బ్యాచ్కి, అలాగే ఎందుకని చెప్తున్నానంటే నీకు, TV5 మూర్తి, TV5 సాంబా, మహా న్యూస్ వంశీ ఎక్సెట్రా బ్యాచ్ మొత్తం, మీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏమీ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి విషయంలో ఎంత దగాతనంగా ముందుకెళ్తున్నారో ఇంతకింత అనుభవిస్తారు. జాగ్రత్త.